పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగుదేశం పార్టీలో కోవట్టులు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వ్యాఖ్యలు, ఆ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీలో కోవట్టులు పార్టీలో ఉన్న అసలైన నేతలను ఇబ్బందులు పెడుతున్నారని ఈ విషయం ఎవరూ చెప్పింది కాదు. సాక్షాత్తు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. టీడీపీలో అనేక మంది కోవట్టులున్నారంటూ చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారితో తాము ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కోవట్ల వల్ల టీడీపీలో దీర్ఘకాలం నుంచి ఉన్న కార్యకర్తలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను వదలకుండా పట్టుకుని అనేక కేసులను ఎదుర్కొన్న వారు నేడు కోవట్ల దెబ్బకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇది చింతమనేని ప్రభాకర్ ఒక్కరి అభిప్రాయమే కాదు, టీడీపీలో సుదీర్ఘంగా ఉన్న వారి నుంచి ఇదే రకమైన ఆరోపణలు వెలువడుతున్నాయి. కూటమిగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాయి. అయితే ఇందులో వైసీపీ నేతలు కొందరు గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి లేని ఏదో ఒక పార్టీలో చేరిపోతున్నారు. ప్రధానంగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి అవసరాన్ని గుర్తించిన పార్టీ నాయకత్వం కొందరిని చేర్చుకుంటుంది, మరికొందరికి నో చెప్తుంది. టీడీపీలోకి నో ఎంట్రీ చెప్పడంతో నేతలు బీజేపీ, జనసేనను ఆశ్రయిస్తున్నారు. కూటమిలోని మిత్రపక్షాలు కావడంతో వారి విషయంలో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతుంది. దీంతో గత ప్రభుత్వంలో తమను ఇబ్బందులు పెట్టిన వారు ఈ ప్రభుత్వంలోని ఏదో ఒక పార్టీలో దూరి తమను కాపాడుకోవడమే కాకుండా అసలైన టీడీపీ నేతలను కూడా ఇబ్బందులు పెడుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్న మాటల్లో వాస్తవం లేకపోలేదు. గత ప్రభుత్వ హయాంలో తమను కేసులతో వేధించిన నేతలు ఇప్పుడు కూడా ఆధిపత్యం చెలాయించడంపై చింతమనేని మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ తాము ఆనందంగా లేమని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. తమను బాధపెట్టిన నేతలను ఏమీ చేయకుండా వదిలేయడమే కాకుండా వారిని పార్టీలో చేర్చుకోవడానికి కూడా చింతమనేని ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకే అసలైన కార్యకర్తలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మాత్రమే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. పార్టీ నాయకత్వం కూడా చేరికల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే టీడీపీ అసలైన కార్యకర్తలను జెండాను మూలన పెట్టడం ఖాయమన్న కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.